హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఇవాళ మార్కెట్ చూసుకుంటే నిఫ్టీ నేను ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయింది. అక్కడ నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఈ లెవెల్స్లో సపోర్ట్ తీసుకొని ఇమీడియట్ పుల్ బ్యాక్ తీసుకుంది. సో పుల్ బ్యాక్ కూడా చాలా స్ట్రాంగ్ వచ్చింది అండ్ ఇవాళ డే హైని కూడా బ్రేక్ చేసింది. సో ఈ లెవెల్స్లో పర్టికులర్గా ఈ లెవెల్స్లో చాలామంది రీటైలర్స్ బయింగ్ చేసి ఉంటారు. సో మార్కెట్ డే హైని బ్రేక్ చేసింది కదా, ఇక్కడ నుంచి బై చేద్దాం అని చెప్పి చాలామంది బై చేసి ఉంటారు. సో అందులో రీటైల్ ట్రేడర్స్ ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఈ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో సో అక్కడ కూడా చాలా బయింగ్ జరుగుంటుంది. ఇంత స్ట్రాంగ్ క్లోజ్ అయిన వెంటనే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు మేబీ నెక్స్ట్ క్యాండిల్ కూడా స్ట్రాంగ్ వస్తుందని చెప్పి. సో ఇక్కడ కూడా చాలా బయింగ్ జరుగుంటుంది. ఆ తర్వాత ఇమీడియట్గా బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్ వచ్చాయి 1, 2, 3. సో 3 రెడ్ క్యాండిల్స్లో ఇక్కడ బై చేసిన వాళ్ళందరూ ట్రాప్ అయ్యారు. సో వాళ్ళ స్టాప్ లాసెస్ అన్నీ ఈ లెవెల్స్లో ఉంటాయి. సో దాన్ని హంట్ చేయడానికి మార్కెట్ కిందికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా కన్విక్షన్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఉంది చూసారా, సో మ్యాక్సిమం ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ కింది వైపు వస్తుంది. సో అది బేస్ చేసుకొని ఇక్కడ ఒక సెల్లింగ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ సో ఒక పుట్ ఆప్షన్ పెట్టుకుందాం రైట్ సైడ్లో. సో పుట్ ఆప్షన్ పెట్టుకుంటే సమ్ 59-60 రూపీస్ నడుస్తుంది. సో ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ నిఫ్టీలో 5 మినిట్స్ క్యాండిల్ ఈఎంఐ పైన స్ట్రాంగ్గా క్లోజ్ అయితే నేను ట్రేడ్ క్లోజ్ చేసేస్తాను. సో అంటిల్ దెన్ హోల్డ్ చేద్దాం. సో స్కాల్పర్ మోడ్ బై. చలో ఇటువైపు ఒక ట్రేడ్ అయితే ప్లేస్ అయింది. సో రైట్ నో ప్రాఫిట్ చూసుకుంటే 80-90 రూపీస్ సంథింగ్ ఉంది. సో మన ట్రేడ్ ప్లాన్ ఏంటంటే ఒకవేళ నిఫ్టీలో ఈ 9/15 ఈఎంఐ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం పొజిషన్ ఎక్సిట్ చేద్దాం. సో స్టాప్ లాసెస్ ఏం పెట్టట్లేదు యాజ్ ఆఫ్ నో. సో లాస్ చూసుకుంటే 300 రూపీస్ సంథింగ్ నడుస్తుంది. హోల్డ్ చేద్దాం, పర్లేదు. సో మేబీ స్టాప్ లాస్ హంటింగ్ కోసం రావచ్చు ఈ కింది లెవెల్స్లో. సో విల్ వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ పైన క్లోజ్ అయితే మనం మార్కెట్ మీదనే డైరెక్ట్ క్లోజ్ చేద్దాం. సో విల్ హోల్డ్ దిస్ ట్రేడ్, నాట్ అన్ ఇష్యూ. ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా చూసుకుంటే 9/15 ఈఎంఐ కిందనే ఉంది. అండ్ సీ దిస్ రెడ్ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్ ఉందో. సో ఇది జస్ట్ ఒక పుల్ బ్యాక్ మాత్రమే. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఇవాళ డే బాటమ్ డే లో ఏదైతే ఉందో ఆడి వరకు వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రైట్ నో కాస్ట్ టు కాస్ట్ ఉన్నాం, నథింగ్ టు వరీ. లెట్స్ సీ. క్లియర్ రిజెక్షన్స్ వస్తుంది పై లెవెల్స్ నుంచి. సో ఈ లెవెల్ అంతా సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ యాక్టివేట్ అయి ఉన్నారు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళనిస్తున్నారు మార్కెట్ని. ఒకవేళ దీనిపైన క్లోజ్ అయితే మనం లాస్ బుక్ చేసుకుందాం. అంటిల్ దెన్ హోల్డ్ చేద్దాం. సో సెల్లర్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నారు. సో ప్రీమియమ్స్ కొంచెం బ్రేక్ డౌన్ అవుతుంది, అందుకే లాస్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. హోల్డ్ చేద్దాం ట్రేడ్ని. సో ట్రేడర్స్ పొజిషన్ అయితే క్లోజ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సో అందుకే ఇట్స్ బెటర్ టు ఎగ్జిట్ ద ట్రేడ్ అనిపించింది. చూసారా ఎంత స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వస్తుందో. సో యా, ఇక్కడ సెల్లర్స్ కూడా ట్రాప్ అయ్యారు ఒక రకంగా చూసుకుంటే. సో దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. పై నుంచి బయర్స్ ట్రాప్ అయ్యారు, కింద నుంచి సెల్లర్స్ ట్రాప్ అయ్యారు. సో దట్ మీన్స్ మార్కెట్ సైడ్ వేసే ఉంటుంది. సో మన లాస్ చూసుకుంటే ఇవాళ పొజిషన్స్లోకి వెళ్ళి చూసుకుంటే 765 రూపీస్ లాస్. సో యావరేజ్గా 56 రూపీస్ దగ్గర ఉంటే 46 దగ్గర సెల్ చేసాము. సో రైట్ నో 41-40 రూపీస్ నడుస్తుంది. సో చాలా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వస్తుంది ఇక్కడ. సో అందుకే పుట్ ప్రీమియమ్స్ ఇట్లా బ్రేక్ అవుతున్నాయి. సో దిస్ వాజ్ లిటిల్ అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ నుంచి ఫాలింగ్ రావాలి, బట్ బయింగ్ వస్తుంది. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. విల్ క్లోజ్ ద డే టుడే. మళ్ళీ రేపు ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. సో ట్రేడర్స్ ఒక మంచి ఫాల్ వస్తుంది అనుకున్నాను, బట్ నా ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయింది.
సో మేబీ ఇది లిక్విడిటీ ట్రాప్ కోసం వచ్చి ఉంటుంది, తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతాయేమో, ఐ డోంట్ నో, బట్ ఐ విల్ క్లోజ్ ద డే టుడే. సో మార్నింగ్ మంచి ఫాల్, తర్వాత మంచి పుల్ బ్యాక్, తర్వాత మళ్ళీ ఫాల్, అండ్ రైట్ నో మార్కెట్ ఇదే రేంజ్లో ఉంటుంది, సైడ్ వేస్ ఉంటుంది మోస్ట్లీ. సో యా, లెట్స్ క్లోజ్ ద డే టుడే. ఇవాళ లాస్ వచ్చేసి 765 రూపీస్, చాలా చిన్న లాస్ కంపేరింగ్ టు ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న 10,000 రూపాయలు సంథింగ్ లాస్ వచ్చింది, నిన్న ఒక 9,000 రికవరీ అయింది. సో రైట్ నో ఇక్కడ చూసుకుంటే పుట్ సైడ్ ఎట్లా బ్రేక్ అవుతుంది చూస్తారా. సో నేను ఎక్సిట్ అయ్యి మంచి పని చేసిన, ఆర్ ఎల్స్ చాలా లాస్ చేస్తుండే, లైక్ 2-3,000 దాకా లాస్ చేస్తుండే. సో ఇట్స్ ఓకే, గుడ్ డే ఓన్లీ. రేపు ప్లాన్ చేద్దాం, మళ్ళీ రేపు మంచి క్వాంటిటీలో ప్లాన్ చేద్దాం. ఇవాళ చిన్న లాస్తోనే విల్ క్లోజ్ ద డే. సో ఎక్స్పైరీ కాబట్టి రిస్క్ తీసుకోవద్దు, రిస్క్ తీసుకుంటే ఇలాంటి లాసెస్ చేస్తాం. సో పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేటివి చాలా టూ మచ్గా బ్రేక్ అవుతాయి ఎక్స్పైరీ రోజు. సో ఇంత చిన్న క్యాండిల్కి ఎంత పెద్ద ఫాల్ వచ్చింది చూసారా. సో ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, సగం క్యాపిటల్ ఎగిరిపోతుండే. సో అందుకే ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయడం చాలా రిస్కీ. సో ఇట్స్ ఓకే. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను లాసెస్ కూడా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మీరు నా లాసెస్ త్రూ కూడా మీరు నేర్చుకోవాలని చెప్పి, నాట్ లైక్ ఓన్లీ ప్రాఫిట్స్ పెట్టడం. సో ఇట్లా ఓన్లీ అంటే ట్రేడింగ్లో ఏంటంటే ద రియాలిటీ చూపిస్తున్నాను మీకు. ఓన్లీ ప్రాఫిట్స్ చూపిస్తే మీరు వచ్చి మార్కెట్లో వచ్చి మీరు హెవీ క్వాంటిటీలో బయింగ్ చేసి తర్వాత మీరు లాస్ చేస్తే తర్వాత నన్ను బ్లేమ్ చేస్తారని చెప్పి ది రియాలిటీ ఆఫ్ ద మార్కెట్ చూస్తున్నాను సార్. రియాలిటీ చూస్తే దిస్ ఈస్ ద రియాలిటీ. maximum time you will make the losses until you get profitable in this. సో మీకు ట్రేడింగ్ అంటే ఎంత డిఫికల్ట్ అనేది మీకు అర్థం కావాలి. సో ఇట్స్ నాట్ దాట్ సింపుల్ వాట్ యూ థింక్. సో వేరే వేరే యూట్యూబర్స్ ఏంటంటే ఓన్లీ ప్రాఫిట్స్ వస్తేనే పోస్ట్ చేస్తారు, లేదా వాళ్ళు ఒక కమ్యూనిటీ తయారిస్తారు, ఒక 50 మంది వాళ్ళని 50 మంది వీళ్ళని తీసుకొని ఒకరేమో కాల్ సైడ్ ఒకరేమో పుట్ సైడ్ పెట్టేస్తారు డబ్బులు. సో ఒకవేళ పుట్ సైడ్ డబ్బులు క్రియేట్ అయితే అవే మీకు పోస్ట్ చేస్తారు, కాల్ సైడ్ ఒకవేళ డబ్బులు జనరేట్ అయితే అవే మీకు పోస్ట్ చేస్తారు. సో మీరు ప్రాఫిట్ చూసి మ్యానిపులేట్ కావద్దని చెప్పి నేను లాసెస్ కూడా పోస్ట్ చేస్తాను. సో ఇవాళ లాస్ చాలా చిన్న లాస్, బట్ నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మేబీ ఐ హ్యావ్ ఏ చాయిస్, నాకు చాయిస్ ఉంది, నేను పోస్ట్ చేయకపోయినా పర్లేదు. కాకపోతే ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మీకు రియాలిటీ తెలవాలి. సో దాట్ మీరు లక్షల రూపాయలు తెచ్చి అప్పులు తెచ్చి మీరు ట్రేడింగ్ చేసి లాస్ చేస్తే తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు. సో అది. సో యా, కేర్ఫుల్ ఉండండి, ట్రేడింగ్ ఈజ్ నాట్ దాట్ ఈజీ. సో ఏ ప్రొఫెషన్ కూడా అంత ఈజీ కాదు, ఈజీ మనీ ఈజ్ నెవర్ ఈజీ. సో యా, ఫస్ట్ ట్రై టు లర్న్ ద బేసిక్స్. ఓకే, సీ యూ దెన్. Signing off, Mega Trader.